ఏపీ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ఖరారు చేసింది. 2 ఏళ్ల కాల పరిమితితో ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ విధానం అమల్లోకి రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం షాపులకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. అంతేకాదు ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఒక్కో షాపుకి 2 లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రజలకు క్వార్టర్ బాటిల్ కేవలం 99కే అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 12వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ ధరకు ప్రీమియం మద్యం అందించనున్నారు. ఇంత తక్కువ ధరకు నాణ్యమైన మద్యం ఏపీలో తప్ప భారతదేశంలో మరెక్కడా దొరకదు. రాష్ట్రంలో అమలవుతున్న కొత్త మద్యం పాలసీలో భాగంగానే ఈ తగ్గింపు ధరలను ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వం తన కొత్త మద్యం పాలసీ ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాని అమలు తర్వాత రాష్ట్ర ఆదాయం 5,500 కోట్లు పెరుగుతుందని అంచనా వేసింది. తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు నకిలీ మద్యం తాగకుండా ఉండేందుకు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకు విక్రయించాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. తక్కువ ఆదాయం ఉన్నవారికి ప్రీమియంతో సహా మరిన్ని బ్రాండ్లు తక్కువ ధరలకు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. అదనంగా ప్రైవేటు రిటైల్ వ్యాపారాన్ని పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా 3,736 రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేటీకరించనున్నారు. ఈ చర్య కేవలం లైసెన్స్ ఫీజుల ద్వారా లక్షలాది ఆదాయాన్ని ఆర్జిస్తుంది. కొత్త మద్యం పాలసీకి 2 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. ఇది కుటుంబ విచ్ఛిన్నాలకు దారితీస్తుందని కొందరు విమర్శిస్తున్నారు.